హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 65 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ అలాగే వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 2 ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ క్వార్టర్స్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. అలాగే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఈ రెండింటికి కూడా ప్రధాన కార్యాలయం ఒక చోటే ఉంటుంది, అందుకే క్వశ్చన్ కామన్గా అడగడం జరిగింది. సో వీటి యొక్క ప్రధాన కార్యాలయం మనకి వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్లో అయితే ఉంటుంది. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకే, తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరియు ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్లో అయితే ఉంటుంది. నీతి ఆయోగ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, నీతి ఆయోగ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారో అని అడిగారు. చాలాసార్లు మనం డిస్కస్ చేసిన బిట్టే. 1 జనవరి 2015 ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ నీతి ఆయోగ్ సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి మీకు మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పట్లేదు. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2018, 2018 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి విజేత ఎవరు అని అడిగారు. ఆల్రెడీ రిలేటెడ్ బిట్స్లో మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో ఈ బిట్ మనం డిస్కస్ చేసాం. ఆన్సర్ వచ్చి మనకి యోహి ససకోవా, ఓకే. మనకి ఏదైతే కుష్ఠరోగ నిర్మూలనకు సంబంధించి, లెప్రసీ ఎడారికేషన్కి సంబంధించి ఈయన చేసిన కృషికి గాను యోహి ససకోవాకి మనకి అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి 2018 సంవత్సరంలో ప్రదానం చేశారు. ఓఎంఆర్ ఫుల్ ఫామ్, ఓకే. ఓఎంఆర్లో ఎం యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఓఎంఆర్లో ఎం అంటే ఏంటి అంటే మార్క్. ఓఎంఆర్ ఫుల్ ఫామ్ వచ్చి ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. మనకి ఒక్కొక్కసారి చాలా ఆప్షన్స్ దగ్గరగా ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. తెలిసినవి చిన్నవి కూడా మనకి అబ్రివేషన్ చదివేటప్పుడు కేర్ఫుల్గా చదవండి. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్, ఓసీఆర్ వచ్చి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఇన్ 1885 ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్, 1885లో మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం ఏ ప్రదేశంలో జరిగింది అని అడిగారు. భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించి 1885లో మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ. మీటింగ్ వచ్చి మనకి ముంబైలో అయితే జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో హార్న్బిల్ ఫెస్టివల్, హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. ఇది కూడా మనం ఫెస్టివల్స్ వీడియోస్లో చెప్పుకున్న బిట్టే. ఆన్సర్ వచ్చి నాగాల్యాండ్. హెవీ వాటర్ D2O ఈజ్ యూజ్డ్ ఇన్ డాష్, ఓకే. హెవీ వాటర్ D2O భారజాలంను ఎందులో ఉపయోగిస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లో అయితే మనకి ఉపయోగించడం జరుగుతుంది. మెర్క్యూరీ అనదర్ నేమ్, పాదరసానికి గల మరొక పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి క్విక్ సిల్వర్, పాదరసం మెర్క్యూరీనే క్విక్ సిల్వర్ అని కూడా పిలుస్తాం. లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, అశోకుని యొక్క లైన్ క్యాపిటల్ ఏ ప్రదేశంలో ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి సారనాథ్ మ్యూజియం, ఉత్తరప్రదేశ్. ఆప్షన్స్లో అయితే సారనాథ్ అని ఇచ్చారన్నారు. మనకి స్టేట్ అడిగితే ఉత్తరప్రదేశ్, ప్లేస్ అడిగితే సారనాథ్. విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ప్రింటింగ్ స్పీడ్, ఓకే. మనకి ప్రింటర్లో ప్రింటింగ్ స్పీడ్ని మెజర్ చేయడానికి ఏం ఉపయోగిస్తామని అడిగారు. ఆన్సర్ వచ్చి పీపీఎం అంటే పేజ్ పర్ మినిట్. పీపీఎంని ఉపయోగించి మనకి ప్రింటర్ స్పీడ్ని అయితే మెజర్ చేస్తాం. మాల్గుడి డేస్ బుక్ ఆథర్, మాల్గుడి డేస్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆర్కే నారాయణ్. నెక్స్ట్ హెచ్పి ఈజ్ రిలేటెడ్ టు ధర్మశాల అయితే మహారాష్ట్ర ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. మనకి హెచ్పికి ఆల్రెడీ మనం సీఎంస్ అండ్ గవర్నర్స్లో క్యాపిటల్స్ చాలాసార్లు చెప్పుకున్నాం కదా. హెచ్పికి 2 క్యాపిటల్స్ ఉంటాయి, ఒకటి సిమ్లా, ఒకటి ధర్మశాల. సో ధర్మశాల అనేది హెచ్పి క్యాపిటల్, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ కాబట్టి, మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై కాబట్టి ఆప్షన్లో ముంబై ఉంటే ముంబై ఆన్సర్ అవుతుంది. లేదా ముంబై లేకపోతే కనుక పూణే లేదా మహారాష్ట్ర రిలేటెడ్ సిటీస్ అయితే మనకి ఆన్సర్ అవుతుంది. మోస్ట్లీ ముంబై అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది, ఎందుకంటే హెచ్పి యొక్క క్యాపిటల్ ధర్మశాల కాబట్టి. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోడా, సోడాలో ఉపయోగించే గ్యాస్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కార్బన్ డయాక్సైడ్, CO2. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ టెన్యూర్ టైం, ఓకే. మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అడిగారు. మనకి యుఎన్ఓ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం, 2 సంవత్సరాలు అయితే ఉంటుంది.
మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓకే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో చూసుకుంటే 5 శాశ్వత సభ్య దేశాలు, 10 మంది తాత్కాలిక సభ్య దేశాలు ఓకే 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క పదవీ కాలం అయితే 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చి ప్రతి 2 ఇయర్స్కి మనకి 10 మందిని అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇండియా వచ్చి నాన్ పర్మనెంట్ మెంబర్గా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి 8 సార్లు అయితే ఇప్పటిదాకా ఎన్నికవడం అయితే జరిగింది. ఈ 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఏంటి అంటే యుఎస్, యూకే, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. లీస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ 2011 సెన్సెక్స్ 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ నగరీకరణ లేదా పట్టణీకరణ చెందిన రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. 14/2/28 3 84 4 నెక్స్ట్ టైం వస్తుందని అడిగారు. మీరు ఆల్టర్నేటివ్ సిరీస్ టైప్లో చూసుకోవచ్చు 2 3 4 ఈ విధంగా. లేదు అనుకుంటే 14 2 28 28 3 84 84 4 336 ఈ లాజిక్ ప్రకారం అయినా సరే ఆన్సర్ చేయొచ్చు. హూ ఈజ్ టీచర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? చంద్రగుప్త మౌర్యుని యొక్క టీచర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి చాణక్య. విచ్ స్పోర్ట్స్ పర్సన్ వాజ్ విన్ ద మోస్ట్ మెడల్స్ ఇన్ స్విమ్మింగ్? స్విమ్మింగ్లో ఏ క్రీడాకారులు ఎక్కువ మెడల్స్ సాధించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి మైకేల్ ఫిలిప్స్. విచ్ ప్లానెట్ రొటేట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్? ఏ ప్లానెట్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని అడిగారు. దీనికి ఎగ్జాక్ట్గా నాకైతే ఆన్సర్ లేదు. వీనస్ ఆర్ యురేనస్. ఒకసారి మీరైతే దీని యొక్క క్వశ్చన్ ఆన్సర్ అయితే వెరిఫై చేసుకోండి, నాకు కొంచెం డౌట్ ఉంది. సత్యమేవ జయతే టేకెన్ ఫ్రమ్? సత్యమేవ జయతే అని దేని నుండి తీసుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి మాండక ఉపనిషత్తు నుండి ఓకే మాండక ఉపనిషత్తు నుండి సత్యమేవ జయతే అనే స్లోగన్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అంటే క్రింది వాణిలో అవుట్పుట్ డివైస్ కానిది ఏది లేదా ఇన్పుట్ డివైస్ కానిది ఏమిటి అని అయితే అడగడం జరిగింది. సో ఇన్పుట్ డివైస్ చూసినట్లయితే మనకి మౌస్, కీబోర్డ్, మైక్, లైట్, పెన్, జాయిస్టిక్ అంటే గేమ్స్ ఆడుకునేది, ఓసిఆర్, స్కానర్ ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెస్. అంటే మనకి కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తున్నాం, ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ అవుతాయి. అలాగే మానిటర్, ప్రింటర్, స్పీకర్ ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైస్ అయితే అవుతుంది. ఆప్షన్ బట్టి మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి. కన్హా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కన్హా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. ఎంపన్ సైక్లోన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే ఎంపన్ తుఫాను ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. ఏ రాష్ట్రంలో వచ్చింది అని. పశ్చిమ బెంగాల్. ఓకే బెంగాల్ తీరంలో అయితే ఈ తుఫాన్ అయితే రావడం జరిగింది. 2018 ఫీఫా వరల్డ్ కప్ హోస్ట్ కంట్రీ 2018 సంవత్సరంలో ఫీఫా ప్రపంచ కప్ యొక్క ఆతిథ్య నగరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రష్యాలో అయితే 2018లో జరిగింది. విజయం సాధించిన టీం వచ్చి మనకి ఫ్రాన్స్. మనకి స్పోర్ట్స్ వెన్యూస్ వీడియోస్లో ఫస్ట్లోనే మనం ఫీఫా ఫుట్బాల్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ వచ్చి గతంలో 2014లో బ్రెజిల్లోనూ, 2018లో రష్యాలోనూ, 2022 అప్కమింగ్ మనకి ఖతర్లోనూ జరగబోతుంది. అలాగే 2026లో యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలో అయితే ఈ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే మనకి జరగబోతుంది. సో స్పోర్ట్స్ వెన్యూస్ వీడియో చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి. ఈరోజు అయితే 2018 వెన్యూ అడిగారు. బ్లైండ్నెస్ రిలేటెడ్ టు విచ్ విటమిన్ లేదా వాట్ ఈస్ ద బెస్ట్ విటమిన్ ఫర్ ఐసైట్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది మనకి బ్లైండ్నెస్కి రిలేటెడ్ కానీ లేదా ఐసైట్కి రిలేటెడ్ కానీ మనకి విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ అయితే అవుతుంది. నెక్స్ట్ కరకోరం పాస్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. కరకోరం పాస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ ప్లేస్ అని అయితే. సో ఆప్షన్స్ అయితే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మనకి లడాక్ ఏరియా, జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా శ్రీనగర్ ఇటువంటి ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్ లేదుందో ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. కరకోరం పాస్ వచ్చి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ ఆ చుట్టుపక్కల అయితే మనకు ఉంటుంది. ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 18 దేనికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఎవల్యూషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 600 డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్. ఓకే 1600వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది కదా, ఇది ఎవరి కాలంలో స్థాపించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మొఘల్ ఎంపైర్ అక్బర్. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఇది కోరల్ రీఫ్స్ లొకేటెడ్ ఇన్. కోరల్ రీఫ్స్ అనేది ఏ ఖండంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉంటాయి రిలేటెడ్ అడిగారు. కోరల్ రీఫ్స్ వచ్చి మనకి ఆస్ట్రేలియాలో అయితే ఉంటాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై. ఓకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్య వ్యాపారం యొక్క సూచికను ఎవరు విడుదల చేస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది.
నెక్స్ట్ జీపీఎస్ రిలేటెడ్గా లేదా ఐఎస్ఎస్ రిలేటెడ్గా కొంతమంది జీపీఎస్ అన్నారు, కొంతమంది ఐఏఎస్ అన్నారు. సో జీపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఐఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ఐఎస్ఎస్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ అయినది ఏది లేదా రాంగ్ అయినది ఏది, లేదా జీపీఎస్కి సంబంధించి కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ అయినది ఏది రాంగ్ అయినది ఏది రిలేటెడ్గా ఆ విధంగా క్వశ్చన్ అయితే అడిగారో ఒకసారి రెండు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ చూసుకుంటే సైక్లింగ్, స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ అని అయితే అడిగారో. మనకి ఎక్సర్సైజ్ పెద్ద సర్కిల్ తీసుకుంటే మనకి స్విమ్మింగ్ అనేది 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అలాగే సైక్లింగ్ అనేది 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ విధంగా వెన్ డయాగ్రామ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 40 రిలేటెడ్గా మనకి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా ఇదో కాదో ఐడియా లేదు. విలేజ్ పంచాయతీకి సంబంధించి లేదా డిపిఎస్పి ఉంటుంది కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ రిలేటెడ్గా అయితే ఒక ఆర్టికల్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సంథింగ్ ఇదో కాదో ఐడియా లేదు, కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నారు. అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్, రాణా ఆఫ్ కచ్ రిలేటెడ్గా కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నారు. అలాగే ఏటీఎం రిలేటెడ్గా కూడా ఏటీఎంస్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. మోస్ట్లీ ఎన్పిసిఐ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఐడియా లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఏ క్వశ్చన్ అడిగారో, గల్ఫ్ ఆఫ్ కచ్, రాణా ఆఫ్ కచ్ రిలేటెడ్గా ఏమడిగారు, ఏటీఎం రిలేటెడ్ ఏమడిగారు అన్నదైతే కింద కామెంట్ చేయండి. ఇది ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే కింద యాప్ అలాగే వెబ్సైట్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. మనకి ఆర్ఆర్బీ, మినిస్ట్రియల్ రైస్ రిలేటెడ్కి సంబంధించి కొన్నిటికి కీస్ అయితే రావడం జరిగింది, వీడియో చేశాను. ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియో చూసి డౌన్లోడ్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.comకి మీ పేపర్స్ అనేవి పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయండి. మీ డీటెయిల్స్ అయితే సేఫ్గానే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనకి వీడియో చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ సెండ్ చేస్తే నేను వీడియో చేస్తే అందరికీ కూడా యూజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.